అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేను ఎలాంటి వివరాలు చెప్పడం లేదు. మా ఊరిలో జరిగిన రంగోలీ పోటీ అందాలను చూపిస్తాను. రంగురంగుల ముగ్గులతో కళ్ళ పండుగను చూసి ఆనందించండి. చివరికి 5గురు విజేతల పేర్లను నేను ప్రకటిస్తాను. మీరు చూస్తూ విజేతలను గెస్ చేయండి. మీ గెస్ సరిగ్గా ఉందో లేదో చూడడానికి చివరి వరకు చూడండి. ధన్యవాదాలు. మీ పండుగ మరింత అందంగా మారాలని ఆశిస్తున్నాను.
శేఖర్ రెడ్డి గారు స్టేజ్ పైకి రావాలి. ఫోర్త్ ప్రైజ్ 52 సలాదు నాగలక్ష్మి గారు స్టేజ్ పైకి రావాలి. 34 ఓకే, గట్టిగా క్లాప్స్ కూడా ఎంకరేజ్ చేయాలి ప్రతి ఒక్కరు. విన్నర్స్ అందరికి కంగ్రాట్స్ అండి. 42 గండేపల్లి నాగమణి గారు కంగ్రాచులేషన్స్ అండి, స్టేజ్ పైకి రావాలి. హలో మీదేమో మేడం? వేళంగి. వేళంగి నుంచి వచ్చారట. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ విన్నర్స్ అందరికి కంగ్రాట్స్ తెలియజేస్తూ ఫస్ట్ విన్నర్ కి మరి టీం అందరూ కూడా బ్యూటిఫుల్ గిఫ్ట్ ప్రజెంట్ చేస్తున్నారు. సార్ ఒక్కసారి కొంచెం ఇలా వచ్చేసాను మేడం, గట్టిగా చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయాలి. వన్స్ అగైన్ కంగ్రాట్స్ మ్యామ్. గుండేపల్లి నాగమణి గారు. అపన భక్తుల లక్ష్మి గారు స్టేజ్ పైకి రావాలి ఫాస్ట్ గా. కొంచెం నేమ్స్ చదివినప్పుడు స్పీడ్ గా రండి కొంచెం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చదువుతున్నాను. 45 అండి నెంబర్, టోకెన్ నెంబర్ 45 చింతా గంగా భవాని గారు. అలాగే 93 కారపరెడ్డి బాలు గారు. 99 సిహెచ్ రాజేశ్వరి గారు. నాగదేవి గారు 105 93 99 45 3 చదివానండి. ఒకసారి వన్స్ మళ్ళీ చదువుతాను. నెక్స్ట్ 126 పోలిశెట్టి వెంకటలక్ష్మి గారు. కొండేపూడి విజయ గారు. నెక్స్ట్ 210 146 152 పరిగెట్టుకుని అస్సలు రమ్మని చెప్పలేదు. మీరు ఇక్కడే ఉండండి, వాడు దిగిన తర్వాత మీరు ఎక్కుదురు కానీ ఆగాలి. ప్రతి ఒక్కరి దగ్గర కూపన్స్ ఉండాలి. అరుణ, మేడిశెట్టి రత్నం, పచ్చిపాల వెంకటలక్ష్మి, నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, సీతామహాలక్ష్మి గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నామండి. ఒక నిమిషం ఆగండి. పాటలు పాడేదాను కదా బాగా. తాతయ్య గారు నీ పాటలకు మెచ్చి నేను పెళ్లి చేసుకుంటూ ఉంటాను కదా. కానీ పాటలో చాలా అర్థమైతే ఉందండి. ఇంకా ఉందా? పోన్లే అమ్మా, ఈ వయసులో ఎలా ఉండి ఇంత మరి మంచిగా పాడి మమ్మల్ని అందరినీ అభినందించినందుకు థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈవిడ ఎంత బాగా పాడారు, అలాగే గిఫ్ట్ గెలుచుకున్నారు. శేఖర్ రెడ్డి గారు 2000 మరి ఈవిడకి ప్రజెంట్ చేస్తున్నారండి. మనీ గిఫ్ట్ కూడా ఇస్తున్నారు. ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. ఈ వయసులో మనం కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు అంటే ఈ వయసు వచ్చినప్పుడు మనం ఏదో పడుకుంటాం, లేవలేని కష్టం. నిజంగా ఆవిడ చాలా ఓపికగా పెట్టారండి, నేను చూసాను.